Hey, hi everyone, this is Karthik Geda. Welcome back to my channel. Days and weeks are just moving so fast. అసలు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు అసలు రోజులు గడిచేవి కాదు. మార్నింగ్ 8:15కి వెళ్తే ఈవినింగ్ 3:30 ఎప్పుడు అవుతుందా అని లిటరల్గా వెయిట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే జస్ట్ అలా ఆఫీస్కి వెళ్ళి కూర్చుని టైం తెలియట్లేదు అసలు. కూర్చుని 4-5 గంటలు వర్క్ చేస్తుంటే రోజు అయిపోతుంది. అసలు ఎట్లా పరిగెడుతున్నాయో చేసేవాళ్ళం. ఇప్పుడైతే రోజులు అసలు ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోతున్నాయి అనిపిస్తుంది. ఐ డోంట్ నో మీకు కూడా అట్లానే ఉందేమో నాకు తెలియదు, కానీ నాకు చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అసలు ఏంటి నేను ఆ స్టోరీ లిటిల్ చిన్నగా చెప్తాను. ఆ స్టోరీ ఐ పర్సూడ్ మై 10th నుంచి వద్దాం. 10thలో ఇక్కడ లోకల్లో రాజమండ్రిలో కాలేజ్లో చదువుకున్నా. 6th to 11, 12 దాకా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ గాట్ ఇన్ అడ్మిషన్ ఆన్ అమృత స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు. సో ఐ పర్సూడ్ మై అండర్ గ్రాడ్యుయేషన్ దేర్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కాదు, ఈసీఈ. జస్ట్ లైక్ ఈసీ చదివితే అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి అన్నట్టు. ఇటు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏదైనా చేయొచ్చని నేను కూడా అట్లా మాటలు విని వచ్చినండి. పెద్ద తేడా ఏం కాదు అందరికీ. వీ కెన్ రిలేట్ టు ఈచ్ అదర్ మీకు ఇది జరుగుంటే. తర్వాత లిటరల్గా 1.5 year, ఆల్మోస్ట్ 2 years నా లైఫ్లో 2 years వీసా ప్రాసెస్కి, లైక్ జస్ట్ టు గెట్ ఎ వీసా, జస్ట్ వీసా రావడానికి 1.5 year. రావడానికి ఇన్ ద సెన్స్ రాలేదు ఫైనల్గా. వీసా ప్రాసెస్ ఐ వాంట్ టు డూ మై మాస్టర్స్ ఇన్ యూఎస్లో చేద్దాం అనుకున్నా జస్ట్ ఆఫ్టర్ మై అండర్ గ్రాడ్యుయేషన్. బట్ మనం ప్లాన్లు వేస్తే దేవుడు మాస్టర్ ప్లాన్లు వేస్తాడు. సో సో గెస్ వాట్, రిజెక్టెడ్. నాట్ వన్స్, ట్వైస్, 3 సార్లు రిజెక్ట్ అయింది. లైఫ్లో బాగా లెసన్స్ నేర్చుకున్నాను ఆ 1.5 yearలో. ఆ 1.5 yearలో చాలా చేసాను ఇంట్లో కూడా. మా పేరెంట్స్ దగ్గర ఉండి 1.5 year, ఆల్మోస్ట్ 2 years ఉన్నాను కోవిడ్ తర్వాత. ఉండి ఇక్కడ ఇల్లు కట్టించుకున్నాం. ఐ మీన్ నేను కట్టించానని చెప్పట్లేదు, కానీ హెల్ప్డ్ ఎ లాట్ ఫర్ దెమ్. తర్వాత వీసా రిజెక్ట్ అయింది అని ఇంకా 2 months ఫేస్ ఇంకా బాధ ఉంటుంది కదా. ఇంకెవరికి ఐ మీన్ నాకు లేదు, నేను హ్యాపీగా ఉన్నానంటే కాదు కదా. వీసా రిజెక్ట్ అయిందంటే అది కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు రిజెక్ట్ అయింది అంటే ఇంక బాధ ఉంటుంది కదా. 2 months ఇంకా అట్లా ఆ ఫేస్ నాకు కూడా జస్ట్ ఒక ఫేస్, వన్ ఆఫ్ ది ఫేస్, నేను కూడా దాటా. తర్వాత వీసా రిజెక్ట్ అయింది. ఇంకా డిప్రెషన్ అని చెప్పను, కానీ కొంచెం లో ఫేస్ ఉండే. తర్వాత జాబ్కి ట్రై చేశాను, జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. ఇంకా అంతా నార్మల్. ఇంకా పరుగు, ఇంకా లైఫ్ పరిగెడతానే ఉంది. ఇంకా పొద్దున్న లేగడం, పరిగెట్టడం, మళ్ళీ సాయంత్రం రావడం, తినేసి పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేచి పరిగెట్టడం. ఓకే, ఇప్పుడు ఏదో జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నా, ఇట్ వాస్ ఫైన్. నాకు ఐ మీన్ ఎలా చెప్పాలో తెలియట్లేదు, కానీ ఓకే ప్రస్తుతానికి ఫేస్ అయితే బాగానే ఉంది. బట్ ఐ షుడ్ అప్గ్రేడ్ మై సెల్ఫ్. తర్వాత ఇంకా నాకు యూట్యూబ్ చేద్దామని ఉండే ఎప్పటి నుంచో, నా బీటెక్ నుంచి అనుకుంటా. ఐ వాస్ మోర్ ఇంటూ మోటో ఎంతూజియాస్ట్ అని చెప్పలేను, కానీ నాకు ఇంట్రెస్ట్ కార్స్, బైక్స్, అట్లా బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళడం, ఇంకా అట్లా అవన్నీ అట్లాగే ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. వై షుడ్ నాట్ ఐ డాక్యుమెంట్ మై లైఫ్. నా లైఫ్ ఇంకా ఇట్లా ఇన్ని చేస్తున్నాం కదా, తర్వాత ఎప్పుడైనా చూసుకుని ఐ జస్ట్ రీకాల్ మై మెమరీస్ లాగా ఉంటుందని ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసా. ఇంకా జస్ట్ ఒక గ్యాలరీ అనుకోండి, ఒక గ్యాలరీలో ఫోన్లో మా గ్యాలరీ మన ఫొటోస్ ఎట్లా తీసుకుంటాం అట్లాగా నేను వీడియోస్ అవి రికార్డ్ చేసుకుని నా లైఫ్లో చిన్న చిన్న మూమెంట్స్ ఇందులో పెడదామని అనుకునే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ. ఇంకో నాకు యూట్యూబ్లో పెద్ద అక్కడికి అంత స్థాయికి వెళ్ళిపోవాలి, ఇంత స్థాయికి వెళ్ళిపోవాలి అట్లా ఏం లేదు, కానీ అట్లా జస్ట్ డూ డాక్యుమెంట్ మై లైఫ్. ఇంకా చూసుకుని మెమరీస్ అలా గుర్తు తెచ్చుకుని ఎప్పుడైనా మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనకంటూ కొన్ని ఉండాలంటారు కదా, దాని గురించి ఇది. నెక్స్ట్ నిన్న మా ఫామ్ చూపించా కదా, అది వన్ ఆఫ్ ద ఫామ్. ఈరోజు ఇంకో షార్ట్కి తీసుకెళ్తా, విల్ షో యూ. లైక్ లెమన్ నిమ్మ తోట ఉంటాయి. ఈవినింగ్ వెళ్తాను. ఇప్పుడు టైం యాక్చువల్లీ 11:30 అయింది. అది మా ఊరి నుంచి ఇక్కడ దగ్గరే. ఇట్ వాస్ 2 to 4 kilometers ఉంటుంది అనుకోండి ఇక్కడ నుంచి. ఈవినింగ్ వెళ్తా, ఐ విల్ షో యూ దట్ ఫామ్. అక్కడ ఏముంటాయి, ఏం చేస్తాయి చెప్తానంటే. అసలు నాకు ఫస్ట్ దీనికి మైక్ లేదు. ఐ వాజ్ రికార్డింగ్ లైక్ గోప్రో యాక్షన్ 5 Pro. మాట్లాడతానా లేదు, ఐ వుడ్ నాట్ కన్ఫర్మ్. ఐ జస్ట్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఓకే, బాయ్, ఐ విల్ సీ యూ ఇన్ దర్.
అది బాగుంది కదా రైతు లేనప్పుడు అది ఓడవడమ్మా మరి కూడా ఓడవరమ్మా. ఏది పై మరి తాడు ఉన్నది. ఇదంతా ఎక్కడి నుంచి ఆ పైకి ఇదివరకు మిరపతోట వేసారు కదా, ఇదివరకు మిరపతోట వేసేవారు కదా, అది కూడా అది మొత్తం ఇప్పుడు అది ఇది ఊడుతారు. అదేం చేస్తారా, అది కూడా ఊడుస్తారు అనుకుంటా. ట్యాంకులు పడకుండా మన కొమ్మడిపోయింది. ఇటు చూడండి తాతగారు, ఎలా మీ నాన్న వచ్చింది మందు వేయాల గట్టిగా కూర్చో దమ్ చేసి మందు వేస్తారు, వారానికి కుడతారు. నీళ్ళెట్టు తప్పించుకోవద్దా మరి వస్తాయి. ఎలా పొడవకమటి పోసారా దంపాకమటి పోసారా నాకు అర్థం కాల. ఏదో నాకు తెలిసినట్టు, నాకు తెలియదు కదా. ఏది ఇప్పుడు మామిడి చెట్టు దగ్గరదా? నరికేడు అది ఏంటన్నారు? అది వదినాక అంటారు. అది ఇలాగ ఏళ్ళపడుతున్నాయి చూడు అయ్యి. ఏంటంటున్నారు? ఇది బాగానే కోసాడు. చెట్టు ఎక్కడుంది? కనపడుతుంది ఎక్కడి నుంచి? ఏం నాకు కనపట్లేదు. మాత్రం ఇస్తారా? అది చిన్న చెట్టే కదా. ఎవరు ఉంటుందా అండి? 4 వేసాడంట పనస చెట్లా బతికింది. ఈ మరి దూడ గట్ట గడ్డి ఉంది కదా, గడిచాను కదా, నార్మల్ కడతారు కదా. ఇక మరి నిజంగా కొలుతాడో కొలదో నాకు తెలియదు కానీ చెట్టు పర్లేదు. నేను 2 రోజులే కదా అయింది వచ్చి, నేను చూడలేదు. ఎక్కడ వేసాడు? ఇదా ఇయా వేసినప్పుడు నాకు గుర్తుంది. అవును ఇక్కడ వేసారు, గుర్తుంది. 10 మొక్కలు ఇప్పుడు మొదలేదు, 11 కాయలు వేనాను. అన్నీ మొలిచేసిన. అవును, అంటే ఇక్కడ ఎప్పుడు నీళ్ళు వెళ్తుంటాయి కదా. చేలోకి వచ్చి ఫ్రెండ్స్ తీసుకొచ్చావు అనుకో, అల్లంగా ఒక చెట్టు గెలకూడదు, బొండాలు పొలం పడతా. అవునవును, ఏదో ఉండాలి కదా. అవునవును ఉండాలి. అది ఇప్పుడు వాటర్ వెళ్తాయి కదా ఎప్పుడు ఇక్కడ. వాటర్ వెళ్తాయి, అందుకని వారం కప్పెట్టించాం కదా. అందుకే అవును. ఒక పెద్ద చూసి చెట్టు కూడా వేసుకుంటే కార్తీక మాసంలో 1 భోజనాలు పెట్టుకోవచ్చు. చెట్టు కింద పెడదాం. ఇక్కడ చిన్న గదిలా కట్టాలి ఇక్కడ. 1 భోజనాలు పెట్టుకోవచ్చు. అవును, పెద్ద ఉసిరి చెట్టు అయితే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు తినడం చాలా మంచిదండి. అవును. ఈ మొక్కలు 10 మొక్కలను పెంచితే నువ్వు ఏ ఫ్రెండ్స్ తీసుకొచ్చినా చేలోకి కుక్క కింద తాగొచ్చు బొండాల. అవునవును, అక్కడ వేద్దాం, ఆ వర్షం వేద్దాం. అదే బారు. మరి మీ నాన్న ఏం చేస్తాడో నాకు అర్థం కాదు. బారునే వేస్తాడో లేకపోతే ఇలాగే వెళ్తాడో. ఇలాగే వెళ్తే అదే ఈ తీగలు తప్పించి వేసుకోవాలి. అవును, అప్పటికి ఎంత క్లియర్ అయిపోద్ది అంతా. మంచి బండిలో ఉందా? టేకు మొక్క చాలా ఉండాలేమో. మనకు తెలదు.
మనకు తెలిసింది ఒకటే. నేనే పట్టుకెళ్తున్నా. హైదరాబాద్ అక్కడ చాలా రోడ్లు వస్తున్నాయి. ఎంత గడ్డి గడ్డి కింద ఉంది ఫుల్. కర్రకావాలంటే కాయలు ఎక్కడ లాగుతుంది. అక్కడ ఉంది కర్ర, పాకలో ఉంది. తీసుకురానా? తీసుకొస్తాను. అంటే కరెక్ట్ పాకల నుంచి లాగుతాం. జాగ్రత్త కింద చూసుకో. సరే సరే. పావులా? వాము. ఎక్కడ పండు అట్లేదు. చిన్న పండు కూడా దిగరా ఫోటో. ఫోటో కాదు, వీడియో. వెనక వీడియో. జాను పెంట ఇదంతా దున్నేస్తే ఇంకా బాగుంటుంది కదా. చెమ్మరి బాగానే ఉంటుంది. హలో. అంత సైజు లేదు, చిన్న కాయలా ఉన్నాయి. ఈ చెట్టు చూడండి, కాయలు ఎక్కువ ఉన్నాయి, ఆకులు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కూడా ఉంది ఇక్కడ. తాతగారు వెళ్దాం. దాని కింద కుదరండి. ఆ కిందగా అప్పుడు ఎవరు వెళ్తారు? పామా అది? పామా? అది తలకాయ కనపడలేదు కానీ 2 బార్ల పైన ఉంటుంది బాబు. 2 బార్లు అంటే ఎంత ఎంత ఫీటు? ఇలాగా ఎన్ని అడుగులు ఉంటుంది? 6 అడుగులు 7 అడుగులు ఉంటుంది. బో. కంపలో ఇక్కడి నుంచా? ఇక్కడి నుంచి ఇలా గెలిపిస్తుంది. ఇలాగ పాకలో పాకోడి గొంతు పడిపోయింది. అది ఇప్పటి నుంచి అట్లాగే ఉంది. ఆ గుంతులు కూడా వేసుకోవాలి. ఇక్కడ ఒక రూమ్ లాగా వేద్దాం అంటున్నారు. సిమెంట్తో ఒక రూమ్ లాగా కడదాం అంటున్నారు డాడీ. ఇక్కడేనా? అసలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారంట, అది అవ్వట్లే. అనుకుంటాడు.